వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిన 10 మంది భక్తుల మృతి సిగ్గు లజ్జ లేకుండా చేతులెత్తేసిన ప్రభుత్వం. కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కార్తీక మాసం సందర్భంగా తొలి ఏకాదశి సందర్భంగా దేవుణ్ణి దర్శించుకుందాము అని చెప్పేసి భక్తులు వెళ్తే శవాలై తిరిగొచ్చారు. 25,000 మంది భక్తులు కిక్కిరిసిపోయి తొక్కిసలాటలో 10 మంది భక్తులు చనిపోయారు. చనిపోతే సిగ్గు లజ్జ లేకుండా అది ప్రైవేటు గుడి, ఆ గుడికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ప్రభుత్వం చేతులెత్తేసింది. చనిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడవలసిన కనీస ధర్మం ప్రభుత్వానికి ఉన్నది అన్నటువంటి కనీస బాధ్యత కూడా లేకుండా ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రి వర్యులు సైతము అది ప్రైవేటు గుడి, వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఇన్ఫార్మ్ చేయాలా? రోడ్డు మీద 10 మంది కనిపిస్తే పోలీసులు ఎందుకు నిలబడి ఉన్నారు అని అడుగుతారు. అట్లాంటిది వేలాది మంది గుడి ముందు ఉంటే ఇన్ఫార్మ్ చేయాలా? ప్రైవేటు గుడా? ఒక ప్రైవేటు వ్యక్తి ఇంకో ప్రైవేటు వ్యక్తిని నడి రోడ్డు మీద నరికి చంపితే అది ప్రైవేట్ ఎఫ్ఐఆరా? తప్ప. అలా నరికి చంపితే ప్రభుత్వానికి బాధ్యత ఏం లేదా? ఒక ప్రైవేటు వ్యక్తి ఇంకో ప్రైవేటు మహిళని అఘాయిత్యం చేస్తే ఆ అఘాయిత్యానికి ప్రభుత్వానికి బాధ్యత లేదా? వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు, మాకు సంబంధం లేదంటారా? ప్రైవేటు కూడా ఎక్కడుంది? చంద్రమండలంలో ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుణ్ణి కాపాడవలసిన కనీస బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిది. ఈరోజు నిస్సిగ్గుగా అది ప్రైవేటు గుడి అని మాట్లాడతారా? ఎంత దారుణం అంటే గుండెలు కదిలిపోతున్నాయి. అంత దారుణమైన దృశ్యాలు నేను చూపించలేక బ్లర్ చేసిన యూట్యూబ్ వీడియో తీసేస్తుందని. అంత దారుణ దృశ్యం. ఇది మొదటిసారి కాదు, ఇది ఈ సంవత్సరంలోనే మూడోసారి జరిగింది. తిరుపతిలో జరిగింది, దాని తర్వాత సింహాచలంలో జరిగింది, ఇప్పుడు కాశీబుగ్గ. సిగ్గు ఎప్పుడు వస్తుంది మనకి? ఏ రోజు ప్రజల జీవితాన్ని సీరియస్ చేసుకుంటాం మనం? పేదోడి బతుకంటే ఏముంది, కుక్కలు చస్తాయి అని చెప్పేసి ఊకుంటామా? లేదంటే మైకు పట్టుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉదరగొట్టేస్తామా? ఒకసారి చూడండి, దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఎంత నిస్సిగ్గుగా మంత్రులు మాట్లాడుతున్నారో చూద్దాం. ఇది పరిస్థితి. ఇది పరిస్థితి. 2,000 మంది, కేవలం 2,000 మంది పడతారు అక్కడ గుళ్ళో. 25,000 మంది లేరు. ఏం చేసింది ప్రభుత్వం? ఏం చేశారు పోలీసులు? అంతమంది కనబడలేదా పోలీసులకు? చోట కనబడితే అది మా కనీస బాధ్యత అని వెళ్ళి ఎంక్వైరీ చేయరా పోలీసులు? ప్రజలు చచ్చేంత వరకు చూస్తారా? సవాలు చూసుకొని ఈరోజు ఆనందపడతారా? రాబందులమా మనం? సిగ్గేస్తుంది. చూడండి, సవాలు కూడా చూపిస్తాం మీకు. ఇంత దుస్థితి. నా తమ్ముళ్ళు, నా అన్నదమ్ముళ్ళు, నా అక్క చెల్లెలు సవాలుగా పడున్నాయి. నేను చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి. బ్లర్ చేసిన చూపించలేదు, నా కనీస ధర్మం కాదు. బ్లర్ చేసిన కార్తీక మాసం తొలి ఏకాదశి. మహిళలు ఎక్కువ ఉంటారు. జరిగి 10 మంది చనిపోతే ఆ లెక్క ఇంకా పెరగొచ్చు. ఎందుకంటే కొంతమందికి దెబ్బలు తగిలి హాస్పిటల్ ఉన్నారు. వాళ్ళల్లో ఇంకెవరికైనా వికటిస్తే వాళ్ళు కూడా చచ్చే అవకాశం ఉంది. 10 మంది చనిపోతే గంట తర్వాత అంబులెన్స్ వస్తుందా? గంట తర్వాత సిగ్గుతోటి ఉమ్మేసుకోవాలి నోట్లో. ఇది అంబులెన్స్. గంట తర్వాత వస్తుందా అంబులెన్స్? ఒకసారి ఆలోచించండి. గంట తర్వాత. ప్రైవేట్ గుడి అయితే గంట తర్వాత అంబులెన్స్ వస్తుందా? ప్రైవేట్ రెసిడెన్స్ అయితే గంట తర్వాత వస్తుందా? పెద్ద పెద్ద డైలాగులు కొడతారు కదా. ఆరోగ్య వ్యవస్థని మొత్తానికి చండలం చేసి పడేశారు. ఇంకా వీడియోలో నేను చూపిస్తే నాకు అసలు భయం వేస్తుంది ఆ వీడియో చూస్తుంటే. ఒకవైపు ఈ సంఘటన జరిగితే ఏం మాట్లాడతారు మంత్రులు? ఈయన ఎవరు అంటే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ గారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలి వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా
వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయ స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ళ మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికి అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి. ఈయన ఎవరు అంటే దేవాదాయ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం గారు. ఈయన ఏమంటున్నాడంటే అసలు మా కాడ రికార్డ్స్ లేవు ఆ గుడికి సంబంధించి అంటున్నారు. అంటే ఇంత బాగా పనిచేస్తుంది దేవాదాయ శాఖ, ఇంత బాగా పనిచేస్తున్నారు రెవెన్యూ అధికారులు, ఇంత బాగా పనిచేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు. దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉందా ఈ మాట చెప్పడానికి? సిగ్గేట్లే. 25,000 మంది భక్తులు వెళ్ళారు అంటే అది నిన్న రాత్రి పెడితే పొద్దున్న ఓపెన్ చేసిన గుడి కాదు. ఇది ఎవరైనా చెప్తాడు. మరి మీరు ఏం చేసినట్టు? పచ్చగడ్డి బీకిరా? ఏం పని చేస్తున్నారు మీరు? పట్టు వస్త్రాలు వేసుకొని నడుచుడు, అదేనా మీరు చేసే పని? ఎవరు ప్రాణాలకు బాధ్యత వహించాల్సింది? ఈయన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు వినండి. సరే మొత్తం ప్లే చేయను, కొంచెం ప్లే చేస్తా. ఏదేమైనా మనం అందరం నిమిత్త మాత్రం ఓసారి సంఘటనలు జరుగుతాయి. జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను. కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కొండ అందరూ కూడా లేచి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మానవ మాత్రులము మేమేం చేయలేము, మా చేతుల్లో లేని పని, మాకు ఇవన్నీ పట్టవు అని చెప్పేసి ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసాడు. మరి ఆ చనిపోయినటువంటి శవాలకి ఏం సమాధానం చెప్తారు? దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్తారా? లేకపోతే ఒక పని చేయండి, ఓపెన్గా బహిరంగంగా బయటకు వచ్చి నేను వీళ్ళని కాపాడలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఒక క్షమాపణ కోరండి రాష్ట్ర ప్రజలతో. ఎందుకంటే ఇది ఒకసారి కాదు, ఇది 3వసారి ఈ సంవత్సరంలో పెద్ద సంఘటన. చిన్న చిన్నవి జరుగుంటాయి, అది నాకు తెలియదు, పెద్ద సంఘటన ఇది 3వసారి. నిస్సిగ్గుగా ఈరోజు మంత్రులు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. ప్రైవేటు ప్రైవేటు ప్రైవేటు. ఒక్క పోలీస్ ఆఫీసర్ ఒక్క లేడు. వినండి, ఇక్కడ చూపిస్తాం మీకు. ఏది అచ్చెన్నాయుడు గారు పోతే ప్రజలు వినండి. సరే మొత్తం వీడియో ప్లే చేయండి. నేను ఒక పోలీసు గతి లేదు అని చెప్పేసి అక్కడ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఏడుస్తూ మంత్రి గారిని నిలదీస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక అచ్చెన్నాయుడు గారు గోటి నిలబడ్డాడు. ఏం చేయాలి, ఏం చేస్తాడు ఆయన మాత్రం? ఎందుకంటే జరిగిపోయింది, ఇవన్నీ జరగక ముందు చేయాలి. అసలు పాలన అంటే ఎట్లుండాలో అవగాహన లేనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. నేనేదో స్పేస్ టెక్నాలజీ, అదేదో జీనోమ్ వ్యాలీ, అదేదో ఇంకో వ్యాలీ, ఇదేదో ఈ ఐటీ,
కంప్యూటరు, డ్రోను, శాటిలైటు, మనిషి ప్రాణాలు బాగా ఏముంది? గుండెకి చచ్చిపోయారు. గుండెల మీద పడితే బరువు తట్టుకోలేక ఊపిరి ఆడక చచ్చిపోయారు 10 మంది. దేనికి పోయారండి? దేవుని దర్శించుకుందామని పేరు. వాళ్ళను కూడా కాపాడుకోలేని అసమర్థులు మీరు ప్రభుత్వం నడిపిస్తున్నారు అంటే దీనికంటే సిగ్గుచేటింగ్ కూడా ఉంటుందా? ఎక్కడికి పోయినాయండి హిందూ సంఘాలు? ఎక్కడికి పోయారు? ఎక్కడికి పోయినా హిందూ సంఘాలు? హిందువుల జనోద్ధారకులు పుట్టుకొస్తారు. అందరు ఎక్కడికి పోయారు? పట్టుకోండి, గలా పట్టుకోండి చూద్దాం దమ్ముంటే. ఆడిపోయాడు పవన్ కళ్యాణ్, కింద నుంచి పైకి మెట్లు కడుగుతాడుగా. ఆడిపోయినావు, రా వచ్చి పట్టుకో ముఖ్యమంత్రిని, వచ్చి మళ్ళీ ప్రజల ముందు క్షమాపణ కోరు. తిరుపతిలో కోరినావుగా, ఇప్పుడు కోరు చూద్దాం. సిగ్గుండాలి. ఒకసారి తప్పు జరిగితే క్షమాపణలు కోరితే దానికి ఒక మీనింగ్ ఉంది. ప్రతిసారి ఇదే చేస్తే చేతగాని వాళ్ళు అంటారు, చేతగాని ప్రభుత్వం అంటారు. ఈరోజు ప్రజలు చేతగాని ప్రభుత్వం అని నవ్వుతున్నారు. సిగ్గుపడండి, సిగ్గుపడండి. ఇది పరిస్థితి. సరే, ఇంతకుముందు అంటే ఈరోజు కాశీబుగ్గలో 10 మంది భక్తులు చనిపోయారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి కార్తీక మాసంలో తొలి ఏకాదశి రోజు దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి 10 మంది భక్తులు ఈరోజు చనిపోయారు. సరే, సింహాచలం గుర్తుందా మీకు? ఏప్రిల్ 30, 2025 మొన్న ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ సింహాచలంలో సింహాచల నరసింహస్వామి చందనోత్సవం రోజు గోడ కూలిపోయి 7 భక్తులు చనిపోయారు. మీకు గుర్తుందా? గుర్తులేదా చెప్పండి, నేను వీడియో ప్లే చేస్తాను. ఇంకా చూడండి. సరే, బ్లర్ చేసి శవాలను తీసుకోబోతున్నారు. బ్లర్ చేసిన నేనే, ఎందుకంటే మనిషిని కదా బాధ. బ్లర్ చేసిన మళ్ళీ చందనోత్సవం పర్యవేక్షణ అని చెప్పేసి 3-4 మంత్రులు తిరిగిరు. రోజు గుడి చుట్టూ తిరిగిరు. పర్యవేక్షణ బాగా జరుగుతుంది, ఆహో వాహో అన్నారు. 7 భక్తులు చచ్చిపోయి గోడ కూలిపోయి చచ్చిపోయారు. చూడండి, ఒక వీడియో మీకు చూపిస్తా. యాడుందో వీడియో అది. ఓకే, ఇక్కడ చూపిస్తా. ఇది ఫోటోనా? ఇది ఫోటో. ఈ గోడ కూలినటువంటి ఇటుకలే రాళ్ళు, సారీ. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా. వీడియో బ్లర్ చేసిన నేను. ఒక మనిషిని, మరి బతుకున్నాడా చచ్చిపోతే శవమో తెలియదు కానీ లాగుతున్నా, శవమే అనుకుంటున్నా నేను. లాగుతున్నా చూడండి, బ్లర్ చేసిన, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది పరిస్థితి. ఇది ఎక్కడ? సింహాచలంలో ఏప్రిల్ 30 ఈ సంవత్సరమే 7 అక్కడ బలి. అంటే ప్రభుత్వ అసమర్థతకి బలైపోయినటువంటి భక్తులు. వీళ్ళేమి నేరస్తులో టెర్రరిస్టో కాదు, భక్తులు. దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులండి. వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతున్నామంటే సిగ్గుతోటి చచ్చిపోవాలి మనం. ఇంతకుముందు తిరుపతి, ఇదే సంవత్సరం జనవరి 8వ తారీఖు తిరుపతిలో ఏం జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది. నేను ఒకసారి గుర్తు చేస్తా. ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా వీడియోలు చూడండి మీరు. కంచెలేసి జంతువుల్ని కట్టేస్తారు కదా, అట్లా కంచెలేసారు మొత్తం. ఇటు పంచ అటు పంచ అందరూ ఒకేసారి మీద పడి ఏమైంది పరిస్థితి చూపిస్తాను నేను. చూడండి, ఇది ఎక్కడ? తిరుపతిలో. ఒక అసమర్థుల్ని తీసుకెళ్ళి ఒక స్థానంలో కూర్చోబెడితే, అంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆయనకి పెట్టుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఒక స్థానంలో కూర్చోబెడితే అసమర్థుడు తీసుకున్నటువంటి ఒక డెసిషన్ అన్నది 6 చావుకు కారణమైంది తిరుపతిలో. ఇంకో సీక్వెన్స్. తిరుపతి జనవరి 8, 2025 తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ దగ్గర జరిగిన తొక్కిసలాటలో 6 మృతి. కంచెలు కట్టి జనాల్ని లోనికి రాకుండా
మొత్తం నిలువరించే ప్రయత్నం చేస్తే ఒకేసారి మీద పడితే జరిగింది. ఇది తొలిసారి చేసిన ప్రయత్నం. ఎవరు చేశారు? అదే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఆ వ్యక్తి తీసుకున్నటువంటి డెసిజన్ అంట అది. నెక్స్ట్ సింహాచలం. ఇందాక నేను చెప్పిన కదా, ఏప్రిల్ 30, 2025 సింహాచలం నరసింహస్వామి చందనోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన భక్తులపై గోడ కూలి దుర్ఘటనలో 7 మృతి. దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు కాశీబుగ్గ. తిరుమలలో జరిగినటువంటి సంఘటన 6 చావుకి బాధ్యులు ఎవరు? అప్పుడు ఎవడో ఒక ఎస్పీని పట్టుకొని, ఎవరో పోలీసు వాళ్ళని ఒకరిద్దరిని పట్టుకొని సస్పెండో డిస్మిసో చేశారు. మళ్ళీ దాని తర్వాత ఆయన్నే పట్టుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు ఆయన్నే పట్టుకొచ్చారు అని చెప్పి. ఏదో నాటకాలు, ప్రజల ముందు ఏదో నాటకాలు ఆడాలిగా, ప్రజల ముందు ఏదో ఒక నాటకం ఆడాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ సస్పెండ్ చేసినటువంటి ఎస్పీని పట్టుకొచ్చి మళ్ళీ ఈరోజు ఇది తిరుమల. ఇప్పుడేంటి మన దాని తర్వాత సింహాచలం. సింహాచలంలో కూడా ఏదో ఎంక్వైరీ చేస్తున్నాము, ఇంకేదో చేస్తున్నాము అని చెప్పేసి ఒక పెద్ద డ్రామా నడిపారు. ఇప్పుడు కాశీబుగ్గ. ఇప్పుడు కూడా ఏం చేస్తారు? అసలు ఆ గుడి ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పేసి దీని వెనకాల కూడా ఏదో అంటగట్టేసి దీనికి కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసేసి ఫైనల్గా చేతులు అసలు ఆ ఎంక్వైరీ కమిషన్లు ఇచ్చేటటువంటి రిపోర్ట్లు ఎప్పుడైనా బయటకు వస్తాయా? అసలు వస్తున్నాయా? మనం బతుకుండగా వస్తాయా? ఎటు వెళ్తున్నాము ఏంటి అసలు అర్థం కావట్లా. ఇంత దారుణమైన పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీటు, నరేంద్ర మోదీ గారు ఒక ట్వీటు, అందరూ ట్వీట్లు చేసుకుంటున్నారు దిగ్భ్రాంతికి గురయ్యాము అని చెప్పేసి. దేనికి దిగ్భ్రాంతి? మీరు చేయలేక దిగ్భ్రాంతికి గురయ్యారా? ఇందాకే చెప్పిన, రోడ్డు మీద 10 మంది కనిపిస్తేనే పోలీసులు వెళ్ళి అడుగుతారు ఏం జరిగింది అని. 25,000 మంది దాదాపుగా కనిపిస్తే ఏం చేశారు? పచ్చగడ్డి బీకిరా. ఇది ఎవరి తప్పిది? ఈ 10 మంది చావుకు ఎవరిని బాధ్యుల్ని చేస్తారు? ఎవరిని మరి డిస్మిస్ చేస్తారు? ఎవరిని మరి సస్పెండ్ చేస్తారు? లోకల్ సిఐని ఏమైనా సస్పెండ్ చేస్తారా? ఏసీపీ డీసీపీలు చేస్తారా? లేకపోతే లోకల్గా ఉన్నటువంటి ఎస్పీనో కమిషనో సస్పెండ్ చేసి దాని తర్వాత మళ్ళీ తీసుకొస్తారా? ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు? గుండెలు మండిపోతున్నాయి. ఆ విషయం చూసినప్పటి నుంచి గుండెలు మండిపోతున్నాయి. ప్రైవేటు గుడి అంట, ప్రైవేటు గుడికి ముఖ్యమంత్రి మీరే, ప్రభుత్వ గుడికి ముఖ్యమంత్రి మీరే, ప్రైవేటు ఆసుపత్రికి ముఖ్యమంత్రి మీరే, గవర్నమెంట్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి మీరే. ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీది. అది ప్రైవేటు వ్యక్తి అయినా ప్రభుత్వ వ్యక్తి అయినా. ప్రైవేట్ అని చెప్పేసి చేతులు దులుపుకుంటారా? దీనికంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. దీనికంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? నిజంగా బాధేస్తుంది, నిజంగా సిగ్గేస్తుంది. దయచేసి ఈ విషయం మీద మీరందరూ స్పందించాలి. ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే వీడియో అనేది వైరల్ అవ్వాలి. ప్రజలకి, నిద్రపోతున్న వెధవ ప్రతి ఒక్కడికి ఈ వీడియో ఒక చంపదెబ్బ అవ్వాలి. తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.